మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో ఆదిరా వెళ్ళిపోతా నేను అంతే. నువ్వు అదర్ బీచ్ ఎదురుగట్టు నువ్వు అదర్ దుకాణం ఓపెన్ చేసి రాత్రి 10:30-11 గంటలకి 11 గంటల వరకు పని చేసేటోడే అట్లా పని చేయగల మగోడే ఈ ఇండస్ట్రీలోకి రావాలంటాడు. అట్లా ఏం లేదు, 9 hours 9 hours డ్యూటీ చేసినావు కావచ్చు. అప్పటి ఈరోజు యూపీ బీహార్కి వచ్చే కూరగాయలకి అందరు అదే చేస్తారు. ఎంత తెలుసా, 10 గంటలకి 20,000 జీతం ఇస్తారు. 20,000 జీతం అంటే ఎంత అన్న? పర్ డే 600 అండ్ 7,321 అంటే ఇంకోటి అప్లికేషన్ కూడా ఇస్తారు కదా. అదే చెప్తున్నా, 20,000 శాలరీ ఇస్తున్నాము. మళ్ళా వాడికి ఇప్పుడు ఒక మనిషిని హాస్టల్లో పెడితే మినిమం 6,500 కావా? ఫుడ్ బెడ్ 6,500 కంపల్సరీ. 6,000 6,000 7,000 అవుతుంది. 6,500 వేసుకో, 7,000 వేసుకోనా? 25,000 సంపాదిస్తుంది వాడు. వన్ డిమాండ్ ఏం తెలుసా, యూపీ బీహార్ उत्तराखंड ఈ ఏరియాలోకి వచ్చే వాళ్ళందరూ 10 घंटे ड्यूटी करते, ज़्यादा नहीं करते 10 घंटे वो भी मेरा काम क्या है वही करते, फिर दूसरा नहीं करते. 9 గంటలే. మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో ఆదిరా వెళ్ళిపోతా నేను. అంతే. నువ్వు అదర్ బీచ్ ఎదురుగట్టు అంతే. నువ్వు అదర్ బీచ్ ఎదురుగట్టు నేను వెళ్ళిపోయినా అంటే నువ్వు కథము. ఇంకా మైండ్ సెట్లు అన్నలకి వెళ్ళి బయటికి రావాలి. మా మొండి కత్తులు, నీ మొండి కత్తులు అంట. వీటిని చాలా పట్టొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ నేను ఆల్వేస్ కూడా ఏంటంటే తెలంగాణలో కూడా మన వాళ్ళు కూడా ఉండి కరెక్ట్గా నేర్పించి చేసేది ఉంటే మన బయటి రాష్ట్రాలను పిలిపించి వాళ్ళకి ఇచ్చే దానికన్నా మన వాళ్ళు మనకు లీడ్ చేస్తారు కదా.